హాయ్ హలో వెల్కమ్. ఈరోజు న్యూస్ వచ్చేసి యాక్టర్ శ్రీహరి. ఆయన గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈరోజు. ఆయన సినిమాల్లో ప్రముఖ స్టార్ హీరోలతో పోటీ చేసేవారు. ఆయన జననం 1964 ఆగస్టు 15 ఎల్లమర్రు కృష్ణా జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. చిన్నప్పటి నుంచి తన కుటుంబం, తన స్నేహితులు మొత్తం అందరూ హైదరాబాదులోనే బాలానగర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఆయన బాల్యం గురించి తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి తాను జిమ్నాస్టిక్ తీవ్రంగా ఆసక్తి చూపించేవాడు. హైదరాబాద్లో అనేక పోటీల్లో మిస్టర్ హైదరాబాద్గా ఎన్నోసార్లు అవార్డులు పొందుతూ జాతీయ స్థాయిలో విజయాలు సాధించాడు. విద్య పూర్తి చేసిన సంవత్సరం 1986లో తాను జిమ్నాస్టిక్కి ప్రయత్నించాడు. అలాగే తర్వాత కొన్ని రోజులకి దాసరి నారాయణరావు రావడంతో 1987లో బ్రహ్మనాయుడు చిత్రంలో సినిమా రంగంలో ప్రవేశపెట్టాడు. ఆయన మొదటి స్టంట్ ఆర్టిస్ట్గా ఆయన కెరీర్ ప్రారంభించారు. తర్వాత విలన్ పాత్రలు చేయడంతో సినిమాలు మొదలుపెట్టారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోగా ఎదిగాడు. 1986 నుంచి 89లో విలన్ పాత్రలు చేశారు. 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన తర్వాత పోలీస్ చిత్రంలో హీరోగా పరిచయం అయ్యారు. ఇది చిన్న బడ్జెట్ సినిమాలో గొప్ప హిట్ కొట్టే సినిమాగా నిలిచింది. ఆయన ముఖ్య సినిమాలు తాజ్ మహల్, దాంట్లో విలన్ పాత్ర చేశారు. దానికి నంది అవార్డు కూడా పొందారు. శ్రీ రాములయ్య, పోలీస్, విజయరామరాజు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఆ సినిమాకి ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. అలాగే కొన్ని సినిమాలు కింగ్, మేస్త్రి, మగధీరాలో షేర్ఖాన్ పాత్ర పోషించారు. తుఫాన్ అండ్ మరియు ఇంకా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించారు. ఆయనకు వచ్చిన అవార్డులు నంది అవార్డు, ఉత్తమ్ విలన్, తాజ్ మహల్ సినిమాకి వచ్చింది ప్రత్యేక జ్యూరీ అవార్డ్స్. శ్రీ రాములయ్య 1988లో రిలీజ్ అయింది. పోలీస్, రామసక్కనోడు 1999, 2000లో విజయ రామరాజు సినిమాకి జ్యూరీ అవార్డ్స్ వచ్చాయి. అలానే వీటితో పాటు ఉత్తమ సహానటుడు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, ఫిలింఫేర్ ఉత్తమ సహానటుడు అవార్డు కూడా పొందారు. 1996లో డిస్కో శాంతితో పెళ్లి చేసుకున్నారు. కుమార్తె అక్షర 15 నెలలు మరణించడంతో ఆమె గుర్తుగా అక్షర ఫౌండేషన్ నెలకొల్పి మేడ్చల్ పరిధిలో 4 గ్రామాలను జల సరఫరా, మినరల్ వాటర్ వంటి సౌకర్యాలు కలుపుతూ సమకూర్చేందుకు దత్తత తీసుకున్నారు. తన సంపదలో సగం కంటే పైగా వాళ్ళకి ఖర్చు పెట్టేవారు. ఆయన కొన్ని షూటింగ్లు చేస్తుండగా, అలాగే రామ్ చరణ్తో నటించిన ఆర్ రాజ్ కుమార్ షూటింగ్లో ఉన్నప్పుడు ముంబైలో అనారోగ్యానికి గురయ్యి 9 అక్టోబర్ 2013లో లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయసు 49. ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఆయన రియల్ స్టార్ హీరోగా పాత్రల నుంచి ప్రారంభించి హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఎన్నో ప్రతిభావంతులు నటులు ఒకరు. రియల్ స్టార్గా శ్రీహరి గారు విలన్ పాత్రల నుంచి ప్రారంభించి హీరో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మొదలుపెట్టి ఎన్నో ప్రతిభావంతుల నటుల్లో ఒకరుగా నిలిచారు. ఆయన శారీరక ధైర్యంగా, హృదయపూరితం సేవా కార్యక్రమాలు, ఎన్నో ఆరోగ్య కేంద్రాలు, కుటుంబ బంధాలు తర్వాత సినిమాల్లో వారికి స్ఫూర్తిగా నిలిచాయి. వారికి జీవితంలో కెరియర్ సంబంధించిన సమాచారాన్ని ఇంకా మరెన్నో వీడియోల్లో మేము చెప్తాము. అలాగే ఆయన సినిమాల్లో కూడా గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశారు. ఒకరికి మంచి చేయడం, ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, అలాంటి క్యారెక్టర్లు చేసి జనానికి బాగా ఆకట్టుకునేలా ప్రయత్నించారు. ఆకట్టుకునే ప్రయత్నంలో ఆయన ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. కానీ ఆయన ఇంకా మేము ముందుగా చూద్దాం అనుకున్నా ఆయన మనకి అందలేనంత దూరంలో వెళ్ళిపోయారు. తెలుగు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో బాధాకరమైన విషయం, ఎవరు ఊహించుకోలేని విషయం. కానీ ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.